ఈ బలహీనపరిచే శక్తికున్న ప్రభావం, ఆ పవర్ ఏంటిదంటే నడుము వంచేయటం అంతే. పాపం 18 years నుంచి వస్తుంది, వెళ్ళిపోతుంది. కానీ ఒకానొక దినమున నా యేసయ్య అడుగు పెట్టినాడు. చేతుల పైకెత్తి గట్టిగా చప్పట్లు కొడతాడు. ఈ నడుము వంగిపోయిన స్థితిలో ఉన్న వారి యొక్క పొజిషన్ సిస్టమ్, బాడీ సిస్టమ్ ఎట్లుంటుందంటే, వారు చంద్రుడిని చూడలేరు, నక్షత్రాలను చూడటం కష్టం, సూర్యుడిని చూడటం కష్టం. వారు చూడాలనుకుంటే కేవలం భూమిని చూడాలా, కింద ఉన్న రాళ్ళనే చూడాలా. ఒకసారి ఒక వ్యక్తి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాడట. రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు మంచిగానే ఉన్నాడు ఆయన. హీ ఈజ్ అ హెల్దీ పర్సన్. మంచిగానే నడుచుకుంటూ వెళ్తున్నాడట. సడన్గా కిందకి చూడగానే 2000 రూపాయలు దొరికినాయి. ఎంత చెప్పండి? 2000 రూపాయలు దొరికినాయి. 2000 రూపాయలు తీసి మార్కెట్కి వెళ్తున్నప్పుడు 2000 రూపాయలు దొరకగానే అమ్మ జోబులో పెట్టుకున్నాడు. మరలా 3 రోజుల తర్వాత మరలా నడుచుకుంటూ వెళ్తుంటే మరలా 2000 రూపాయలు దొరికినాయి. హల్లెలూయా! ఇది బాగున్నది. రోడ్డు మీదకి వెళ్ళినప్పుడల్లా 2000 రూపాయలు దొరుకుతున్నాయి అని అది కూడా లోపల పెట్టేసుకున్నాడు. చివరికి తాను చనిపోయినప్పుడు తన శరీరం కాఫిన్ బాక్స్ లో పెట్టడానికి కష్టమైందట అందరికీ. తన శరీరము శవపేటికలో పెట్టడానికి చాలా కష్టమైందట. ఎందుకు అంటే చాలా హెల్తీగా ఉన్నాడు. 2 సార్లు 2000 రూపాయలు దొరకగానే ఇక కిందకు చూడటం స్టార్ట్ చేసిండు. ఇక తాను నడిచినప్పుడల్లా కిందకు చూసుకుంటూనే నడుస్తున్నాడు. ఇక తాను బ్రతికినంత కాలం కిందకు చూసుకుంటూనే నడిచిండు. చివరికి ఏమైపోయిందంటే తన మెడలు కాస్త వంగిపోయినాయి. చివరికి ఆయన చనిపోయినప్పుడు ఆయన మెడలకు తగ్గట్టు శవపేటికను తయారు చేశాం. చివరికి ఆయన బెడ్ కింద చూస్తే ఒక 17,000 హెయిర్ క్లిప్పులు దొరికినాయట. స్తోత్రం. ఏ క్లిప్పులు? లేడీస్ పెట్టుకునే హెయిర్ క్లిప్స్ ఉంటాయి చూసారా, అవి 17,000 హెయిర్ క్లిప్స్ దొరికినాయట. ఇంచుమించు ఒక 3-4 వేల 5 రూపాయల బిళ్ళలు దొరికినాయట. ఇంచుమించు కొన్ని వేల పానాలు, నట్లు దొరికినాయట. కొన్ని వందల తెగిపోయిన చెప్పులు దొరికినాయట. అంటే ఆయన వంగి నడుస్తున్నప్పుడు తనకు ఏమి దొరికినాయో అన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. వింటున్నారా? చివరికి ఆయన పొజిషన్ ఎట్లయిపోయిందంటే ఆయన పైకి చూడటం మానేసి ఇక కిందికి చూడటమే స్టార్ట్ చేసిన. ఇక కింద ఆయనకి ఏమి దొరికిన కర్చీఫులు దొరికినాయట. వింటున్నారా? కర్చీఫులు దొరికినాయట. ఒక వ్యక్తి మాస్క్ వాడి పడేయగానే ఆ మాస్క్ను కూడా తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. కొన్ని 100,000 మాస్కులు ఉన్నాయట ఆయన రూమ్లో. కొన్ని వేల కర్చీఫులు దొరికినాయట. కొన్ని వేల స్త్రీలు పెట్టుకునే హెయిర్ క్లిప్స్ దొరికినాయట. ఏంటిదబ్బా అని ఆలోచిస్తే తాను ఫైనల్గా చెప్పిన విషయం ఏంటిదంటే, నేను సరిగ్గానే ఉండే, కానీ 2 సార్లు నాకు 2,000 రూపాయలు దొరకగానే ఇక నేను పైకి చూడటం మానేసి ఇక కిందికి చూడటమే స్టార్ట్ చేసిన. నా మెడలు కాస్త బెండ్ అయిపోయినాయి. ఇన్ని సంపాదించుకున్నాను అన్నాడట.
చూడండి, చాలాసార్లు ఈ బలహీనమైన దయ్యం పట్టిన స్త్రీ తన నడుము వంగిపోయింది. ఈ రోజులలో కూడా ఎందుకు ఆ దయ్యం పట్టింది ఆమెని? ఎందుకు మందిరానికి వస్తూ ఉంటారు, దయ్యాలు పడతా ఉంటారు? ఎందుకు బలహీనపరిచే శక్తులు కొంతమందిని స్టిల్ ఆవరిస్తుంటాయి అంటే, ఈ నడుము వంగిపోయిన అనుభవం ఏంటిది అంటే, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం నుంచి, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉండెను. చప్పట్లు కొట్టాలంతా. ఎవరైతే క్రీస్తుతో కూడా లేపబడిన వారు ఉన్నారో వారు పైనున్న వాటినే వెతకాల. ఈ భూ సంబంధమైనవి మనం వెతుకొద్దు. ఈ లోకానికి, ఈ లోకాశ, శరీరాశ మనకు సంబంధం లేదు. మనం ఎప్పుడైతే యూటర్న్ తీసుకొని ప్రభువును వెంబడిస్తుంటామో ఈ లోక సంబంధమైనవన్నీ కూడా మనం చంపుకోవాలి. అందుకని రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. 2వ వచనం, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. పరీక్షించండి. హల్లెలూయా. వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ ఈవిల్, వాట్ ఈస్ కర్స్, వాట్ ఈస్ బ్లెస్సింగ్స్ పరీక్షించాలి మనం. అందుకని ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8-9 వచనాలలో ఏది సత్యమైనదో, ఏవి న్యాయమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి ఖ్యాతి కలిగినవో పరీక్షించమంటున్నాడు అపోస్తలుడైన పౌలు. మనకంటూ ఒక ప్రోటోకాల్ ఉంది. మనమందరం లాగా ఉండే లైసెన్స్ లేదు మనకి. మనం ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకంగా అంగీకరించి ఆయన బిడ్డగా మార్చబడి మందిరానికి వస్తూ ఉంటామో మనం చంపుకోవలసినవి చంపుకోవాలా. కొన్ని సాక్రిఫైస్ చేయాలా, మనం కొన్ని వదిలిపెట్టుకోవలసినవి వదిలిపెట్టుకోవాలా. అదే క్రీస్తుతో కూడా నువ్వు లేపబడిన వారివైతే పైనున్న వాటినే వెతుకుతావు, భూ సంబంధమైనవి వెతకవు. చాలా కష్టం, కానీ we must sacrifice something for God. We must pay the price. మనం వెల చెల్లించాలి. అబ్రహామును పిలిచినప్పుడు తాను చంద్రదేవతను ఆరాధించే ఆరాధికుడు, భక్తుడు.